ఎల్పిజి గ్యాస్ అవసరం లేకుండా మీరు వేస్ట్ ఇంజిన్ ఆయిల్ ఉంటుంది కదండి బైక్ది, ఆ ఇంజిన్ ఆయిల్తో మనం ఈ విధంగా పొయ్యిని తయారు చేసి ఈజీగా వెలిగించండి. చూడండి, డ్రాప్ ఆయిల్తో మనం ఈ విధంగా ఫుల్ ఫైర్గా మనం చూడండి చూపిస్తాను. మంట ఏ విధంగా వెలుగుతుంది, ఈ విధంగా మనం మంట ఫుల్గా వెలుగుతుందండి, పొయ్యి బాగా వండుతుంది. ఆ తర్వాత వంట చేసుకోవచ్చు, మీరు అన్నం కూరలు అన్నీ వండుకోవచ్చు. హ్యాపీగా మీరు వాటర్ కూడా వేడి చేసుకోవచ్చు. ఓకే, చూడండి, వాటర్ని వేడి చేసి చూపిస్తాను. ఇది 100% వర్కౌట్ అవుతుందండి, చాలా తక్కువలో అయిపోతుంది, చాలా చూడండి తక్కువ ఖర్చులో. ఫస్ట్ మనం పొయ్యిని తయారు చేసే కావాల్సిన సామాన్లు చూడండి. ఒక 1/2 ఇంచ్ పైపు, ఇనప పైప్ అండి, ఇది 1 అడుగు పైప్ అండి. ఆ తర్వాత మనం ఏదైనా చిన్న పైప్ తీసుకోండి, మీరు ఏదో కాపర్ పైప్ అయినా నార్మల్ పైప్ అయినా. ఆ తర్వాత 4 కమ్మీలు తీసుకోండి, లేదా 3 కమ్మీలు తీసుకోండి, ఇట్లా విధంగా బెండ్ చేసుకోండి. ఆ తర్వాత మనం చూడండి, ఇది 2 లీటర్ల డబ్బా, ఇది ఆయిల్ డబ్బా. మనం ఏదైనా పెయింట్ ఏదైనా తీసుకోండి, లేదంటే 5 లీటర్లు తీసుకోండి డబ్బా. ఈ విధంగా పెద్ద డబ్బా తీసుకోండి. ఆ తర్వాత దాంట్లో ఒక చిన్న డబ్బా తీసుకోండి, 2 లీటర్లు అలాంటి తీసుకోండి, లోపల సెట్ అవ్వాలా డబ్బా లోపల. ఈ విధంగా ఈ డబ్బాలు మనం చూడండి స్క్రాప్లో దొరుకుతాయండి, మనం పాత సామాన్లు అమ్ముతాం కదా, ఆ పాత సామాన్లు దొరుకుతుంది ఈజీగా, లేదంటే ఎవరైనా అడిగి తీసుకోండి. ఓకే, ఆ తర్వాత మనం చిన్న చూడండి 100 కానీ 50 ml కానీ ఈ విధంగా మనం పెన్ డబ్బా తీసుకోండి. ఈ 3 డబ్బాలు ఉంటే చాలండి, ఒక డబ్బా లేకపోయినా పర్లేదు, మన పైప్తో కూడా చేయొచ్చు, అది కూడా చూపిస్తాను. ఈ 3 డబ్బాలకి మనం హోల్స్ వేసుకోవాలా. పెద్ద డబ్బాకి మనం చూడండి కొంచెం పైకి వేసుకోవాలా, చిన్న డబ్బాకి మనం కింది పక్క వేయాలా, ఇంకా చిన్న డబ్బాకి మనం సెంటర్లో వేసుకోవాలి. ఈ విధంగా 3 హోల్స్ మార్కింగ్ వేసుకోవాలి. ఈ చిన్న పైప్ కూడా మనం చిన్న 2 హోల్స్ వేసుకోవాలి, 2 డబ్బాలకి మాత్రమే. పెద్ద హోల్ వచ్చి చూడండి మనం కింది పక్క ఉండాలా, చిన్న హోల్ మనం పై పక్క వేసుకోవచ్చు, లేదా కింది పక్క కూడా వేసుకోవచ్చు ఇంకా కావాలన్నా కూడా. ఈ విధంగా మనం 3 హోల్స్ మనం ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఈ విధంగా మీరు మిషన్ ఉంటే మిషన్తో కట్ చేసుకోండి, లేదంటే మీరు స్క్రూ డ్రైవర్తో లేదా నాక్స్ బ్లేడ్తో ఎట్లయినా మీరు కట్ చేసుకోండి. చిన్న హోల్స్ వేసుకోండి ఈ విధంగా పైప్ సెట్ అయ్యే విధంగా. ఓకేనా, ఈ విధంగా మీరు కటింగ్ బ్లేడ్తోనే కట్టర్తోనే ఈ విధంగా కొద్దిగా కట్ చేసుకోండి. ఇది 1/2 ఇంచ్ పైప్ కదా, 1 అడుగుది, దీంట్లో ఈ విధంగా మనం సెట్ చేస్తాను. చూడండి కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఆ తర్వాత మన చిన్న పైప్ కూడా మనం హోల్ వేసుకున్నాను, ఈ విధంగా కాపర్ పైప్ ఏదైనా ఐరన్ పైప్ ఏదైనా వేసుకోండి మీ ఇష్టం. ఆ తర్వాత మనం చూడండి 1/2 ఇంచ్ హోల్ వేసుకున్నాను ఈ చిన్న పైన డబ్బాకి, చిన్న డబ్బాకి. దానికి ఆ చిన్న డబ్బా ఉంది కదా, 50 గ్రాములది 100 గ్రాములది అయినా సరే, దానికి హోల్ చేసుకోవాలి. సైడ్లో స్క్రూ డ్రైవర్తో ఈ విధంగా మీరు కొట్టి హోల్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మనం చుట్టూరా హోల్ చేసుకోవాలా, పై పక్కన కూడా హోల్ చేసుకోవాలా, హెయిర్ పాస్ అయ్యేదానికి. ఈ విధంగా చూడండి, చిన్నది పెద్దది 2 హోల్స్. ఈ విధంగా చిన్న డబ్బా మనం లోపల పెట్టి పెద్ద డబ్బాల లోపల ఈ విధంగా మనం కరెక్ట్గా ఈ పైప్ సెట్ చేస్తే అటుపక్క చిన్న డబ్బాల లోపల నుంచి పైప్ రావాలా. దాంట్లో చూడండి మనకు ఈ పెన్ డబ్బా ఉంది చిన్నది, దాంట్లో సెట్ చేయాలి. ఈ విధంగా కరెక్ట్గా సెట్ అయింది అనుకోండి, ఇది మన హెయిర్ పంపింగ్ అవుతుంది చుట్టూరా ఈ విధంగా. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఎల్బో ఏదైనా మీరు డమ్మీ ఏదైనా వేసి చిన్న పాయింట్కి చూడండి ఈ విధంగా బిగించుకోండి ఎల్బో ఉంటే. ఓకే, ఈ డబ్బాలు మనకు కొన్ని భిన్న పాడవుతూ ఉంటాయి, డబ్బాలు పాడవకుండా మనం పైప్ ఉంటే బెటరు. ఈ విధంగా మీరు చిన్న పైప్ బిట్ పెట్టి ఎల్బోకి ఈ విధంగా హోల్స్ వేసుకోండి, మార్కేసిన చోట ఈ విధంగా. చుట్టూరా మీరు డ్రిల్లింగ్ మిషన్తో హోల్ చేసుకున్నారు అనుకోండి, ఇది లాంగ్ లైఫ్ పని చేస్తుందండి, భిన్న పాడవదు. ఈ విధంగా మనం డ్రిల్లింగ్ మిషన్తో కొంచెం హోల్ చేసుకుందాం. డ్రిల్లింగ్ మిషన్తో హోల్ వేస్తున్నప్పుడు నా డ్రిల్లింగ్ మిషన్ మోటార్ కాలిపోయిందండి, ఎందుకో తెలియదు, షార్ట్ అయింది మోటార్. నేను కొత్తది మార్చుకోవాలి ఇంకా, లేదా కొత్త డ్రిల్లింగ్ మిషన్ కొనుక్కోవాలా. ఓకే, ఇప్పుడు చూడండి మన పెద్ద డబ్బాకి మన సైడ్లో కట్ చేసుకున్న రింగ్ ఉంది, దీన్ని ఎందుకంటే కట్ చేశాను, మనకు హోల్ కొంచెం ఎడల్పుగా ఉండాలి కాబట్టి. దానిలో రాయి ఎందుకు పెడతానంటే చూడండి, డబ్బా మనకు కొంచెం హైట్ రావాలి కాబట్టి, ఈ హోల్ సెట్ అవ్వాలి కాబట్టి. ఈ విధంగా మనం చిన్న డబ్బా లెవెల్ పెట్టాం కదా, కరెక్ట్ డబ్బా లెవెల్కి మనకు లేకపోయినా కొంచెం కిందికి ఉండాలి ఈ విధంగా హైటు. ఓకేనా, అందువల్ల నేను పెద్ద బయట డబ్బాని మనం హైట్ హోల్స్ కొంచెం పైకి వేసుకోవాలా. ఓకే, లోపల చిన్న డబ్బా మనం కిందికి వేసుకోవాలి, కొంచెం కిందికి. ఓకే, ఈ విధంగా చూడండి హోల్స్ నేను ఎలా వేసాను చూసి ఆ విధంగా వేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మనం సెట్ చేసి ఈ పైప్ ఉంటే చూడండి ఈ విధంగా హోల్ చేసి ఈ పైప్ని ఈ విధంగా పెట్టి మీరు దీన్ని బిగించుకుంటే లాంగ్ లైఫ్ అండి, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తుంది. ఎందుకంటే ఈ స్టాండర్డ్గా ఉంటాయి, ఐరన్ పైపులు ఎక్కువ మందంగా ఉంటాయి, భిన్న పాడవు. ఈ డబ్బాలు కొంచెం పనిచేస్తాయండి, ఎన్ని రోజులు పనిచేస్తే తెలియదు, కొన్ని రోజులు పనిచేస్తే వాడుకోవాలి మీరు. ఈ విధంగా డబ్బా పెట్టి కూడా వాడుకోవచ్చు, మీకు సింపుల్గా డబ్బా పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సిమెంట్ కలుపుకోవడం, మనం ఇసుక సిమెంట్ తెచ్చానండి, కొంచెం మనం కలుపుకొని మనం దాంట్లో మనం ఫిలప్ చేసుకోవాలి డబ్బాలో. మనం పొయ్యిలా తయారు చేయాలి. ఇప్పుడు ఈ విధంగా వాటర్స్ బాగా కలుపుకొని ఫస్ట్ మనం బేస్మెంట్ తయారు చేసుకుందాం కింది పక్క. ఈ విధంగా ఎంత హైట్ కావాలో అంత హైట్ రాయి పెట్టుకొని ఈ విధంగా కరెక్ట్ ఫస్ట్ హైట్ లెవెల్ చేసుకోండి. పెద్ద డబ్బా లోపల చిన్న డబ్బాని సెట్ చేయండి. ఆ తర్వాత హోల్స్ కరెక్ట్గా పెట్టుకొని మన పైపులు కరెక్ట్గా సెట్ చేసుకుని హోల్స్లో వచ్చే బయటకు వచ్చే విధంగా. ఆ తర్వాత మనం చిన్న డబ్బాను కూడా సెట్ చేసేసాం, కరెక్ట్గా లెవెల్ చూసుకోండి, కొంచెం గ్యాప్ ఉన్న విధంగా చూసుకోండి. సిమెంట్ వేయాలి కదా రౌండ్గా మనం. ఆ తర్వాత మనం సిమెంట్ కలిపిన సిమెంట్ మనం ఈ సైడ్ డబ్బా చుట్టూరా వేయండి. ఓకేనా, లోపల పెట్టిన చిన్న డబ్బా మనకు చూడండి లీటర్ది, అది కొంచెం 1 ఇంచ్ కిందికి ఉండాలి, 1/2 ఇంచ్ కిందికి ఉండాలా, లేదంటే డబ్బా లెవెల్కైనా మీరు కరెక్ట్గా పెట్టుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మీరు కరెక్ట్గా మొత్తం సిమెంట్ లోపలంతా చుట్టూరా వేసుకొని గట్టిగా అదిమేసి ఏదైనా పని తీసుకొని మళ్ళీ డబ్బాని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా మీరు పొడి గిడి అంతా కరెక్ట్గా వేసుకొని సెట్ చేసుకోండి, స్టాండర్డ్గా తయారు చేసుకోండి. ఈ విధంగా చేస్తే కొంచెం లాంగ్ లైఫ్ వస్తుంది పొయ్యి మనకు, తక్కువ ఖర్చులో ఈ విధంగా స్టాండర్డ్గా చేసుకోండి మీరు. ఓకే, ఆ తర్వాత డబ్బా సెట్ చేసేసాను, లోపల పడిని తీసేసాను. ఇప్పుడు మనం దీనికి మనం స్టాండ్లా తయారు చేద్దాం, అంటే మనం కమ్మీలు పెడదాం. ఈ విధంగా మీరు బైండింగ్ వేరు కొంచెం లావుది ఉంటుంది చూసారా. ఓకే, బైండింగ్ వేరు తెచ్చుకున్న తర్వాత కొంచెం కటింగ్ బ్లేడ్తో ఉంచుకొని కొంచెం కట్ చేసుకోండి ఈ విధంగా కొంచెం.
ఎల్ షేప్లో ఈ విధంగా కరెక్ట్గా మనం సెట్ అయిపోయింది. ఓకే, మనం ఒకరోజు వదిలేసాం, ఆరిపోయింది చూడండి, సెట్ అయిపోయింది. ఈ విధంగా మనం ఒక డబ్బాను మనం ఈ విధంగా మనం ఎలా వెలిగించాలో చూపిస్తాను. వేస్ట్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్తో మనం ఎలా వెలిగించాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకోండి. ఆ తర్వాత మీరు హెయిర్ బ్లోయర్ మోటార్ తీసుకోవాలి. మీరు ఈ విధంగా దీనికి 3 క్యాప్లు వచ్చాయండి. మోటార్ నార్మల్ మోటార్, స్పీడ్ అడ్జస్ట్మెంట్ ఏమి ఉండదండి, ఒకే స్పీడ్. 400 రూపాయలది 350కి పడింది, నాకు తక్కువలో కొంచెం పడింది. ఓకే, మీరు రెగ్యులేటర్ ఉండే మోటార్ తీసుకుంటే డిమ్మర్ ఉండేది, స్పీడ్ కంట్రోలింగ్ ఉండేది, అలాంటి తీసుకుంటే బెటర్ అండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను బాగుంటుంది. దీంట్లో అడ్జస్ట్మెంట్ ఉండదండి, ఆన్ ఆఫ్ ఆ స్విచ్ ఒకటే ఉంది. ఈ విధంగా మనకు పైప్ కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు, ఈ క్యాప్ వల్ల మనకు బెనిఫిట్. ఓకే, ఆ తర్వాత 1 లీటర్ బాటిల్ తీసుకోండి, ఎంసీలు వేసి కుళాయి సెట్ చేసుకుని హోల్ వేసి ఈ విధంగా కరెక్ట్గా. ఓకే, మనకు ఆయిల్ ఎటువంటి లీకేజ్ లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఆ తర్వాత చిన్న పైప్ ఉంది కదా, దానికి ఎంసీలు సెట్ చేసి ఈ విధంగా మనం క్యాప్ని సెట్ చేసుకోండి. ఏదైనా బాటిల్ మూతని ఈ విధంగా హోల్స్ కరెక్ట్గా ఆయిల్ మొత్తం దాని లోపల పోయే విధంగా సెట్ చేసుకోండి. ఈ విధంగా బెండ్ చేసుకుని ఐరన్ పైప్ అయినా సరే, కాపర్ పైప్ అయినా ఏదైనా సరే. చూడండి, పొయ్యి మొత్తం ఆరిపోయింది, మనకు స్టాండర్డ్ తయారైపోయింది, బాగా గట్టిగా ఉంది ఇది. ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేదు, దీని స్టాండ్ కూడా మనం తీసుకెళ్ళచ్చు ఎక్కడికైనా. ఇప్పుడు వేస్ట్ ఇంజిన్ ఆయిల్ ఉంది కదా, ఈ ఇంజిన్ ఆయిల్తో మనం ఈ బాటిల్ని ఫిల్అప్ చేసుకుందాం. చూడండి, మీరు వేస్ట్ ఇంజిన్ ఆయిలే కాదండి, ఏ ఆయిల్ అయినా సరే మనకు వర్కౌట్ అవుతుందండి, మీ ఇష్టం. కొబ్బరి నూనె, మన ఇంట్లో ఏ ఆయిల్ అయినా సరే వర్కౌట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ అయితే మనం వేస్ట్ ఇంజిన్ ఆయిల్తో మనం వాడదాం. ఈ విధంగా బాటిల్లో ఫిల్అప్ చేసుకుందాం. బాటిల్లో మనం సగం వరకు ఫిల్అప్ చేసుకున్నాం. ఈ విధంగా మనం కరెక్ట్గా మనం ఆ పైప్లో పడే విధంగా లెవెల్లో సెట్ చేసుకోండి పైప్కి. ఆ తర్వాత మనం ట్యాప్ తిప్పగానే పైప్లో ఉంచి మన పొయ్యిలోకి పోద్ది ఆయిల్. ఆ తర్వాత మనం బ్లోయర్ మోటార్ వేసిన వెంటనే మనకు పొయ్యి మండుద్ది. ఈ విధంగా చూపిస్తాను ఎలా సెట్ చేయాలో. ఫస్ట్ మనం ఆయిల్ని మనం పైప్లో తిప్పుతాం, ఆయిల్ కొద్దిగా మనం పైప్లోకి పోవాలా. ఆ తర్వాత పైప్లో నుంచి మనం పొయ్యిలోకి వచ్చేస్తుంది ఆయిల్ మొత్తం. ఆ తర్వాత మనం ఇక్కడ మంట వెలిగించేదానికి చూపిస్తాను ఎలా వెలిగించాలో. మంట వెలిగించే కాటన్ క్లాత్ తీసుకోండి. కాటన్ క్లాత్ అయితే మీకు బాగా మండుతుందండి. మీరు వేరేది ఏది వేసినా కూడా సరిగా మండదండి, కొంచెం టైం పడుతుంది. అందువల్ల నాకు సరిగా వెలగదు. కాటన్ క్లాత్ వేసిన తర్వాత బాగా మండుతుంది, చూసారా. ఆ తర్వాత మీరు బ్లోయర్ మోటార్ ఆన్ చేయండి, హెయిర్ బ్లోయర్ది. మోటార్ వేసిన వెంటనే చూడండి, మీకు మంట ఫుల్గా వచ్చేస్తుంది. నార్మల్ పొయ్యిలాగా మీకు గ్యాస్ స్టవ్ లాగా మనకు ఫుల్గా వెలుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మీరు చూడండి, మీరు చాలా సింపుల్గా మీరు తక్కువ ఖర్చులో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. వేస్ట్ ఇంజిన్ ఆయిల్ మీరు వాడి మీరు ఈ విధంగా మీరు పొయ్యిని వెలిగించవచ్చు. ఎటువంటి వంట చేసుకోవచ్చు అండి. మీరు ఇంట్లో నార్మల్గా మీరు కూరలు ఏదైనా చేసుకోవచ్చు, ఫ్రైస్ చేసుకోవచ్చు, ఆ తర్వాత మీరు అన్నం వండుకోవచ్చు. చాలా సింపుల్ ట్రిక్ అండి. ఈ విధంగా పెద్ద బడ్జెట్ ఏ ఉండదు, చాలా సింపుల్గా తయారు చేశాను నేను. ఓకేనా, పొయ్యి మీద ఏదైనా పెట్టి మనం వేడి చేద్దాం. ప్రస్తుతానికి అయితే మనం వాటర్ పెట్టి చెక్ చేస్తున్నాను. ఓకే, వాటర్ మనం దబర నిండా తీసుకున్నాను. ఈ విధంగా చూడండి, మనకు వాటర్ అయితే మనకు హీట్ ఎక్కుతుంది, ఫుల్ ఫోర్గా మనకు మామూలుగా మంట వస్తుంది. ఈ ఆయిల్ చూడండి, మనకు కరెక్ట్గా మీరు డ్రాప్ పెట్టుకోండి, కంటిన్యూగా మీకు పోయి వెలుగుతూనే ఉంటుంది. ఈ విధంగా డ్రాప్ పెట్టుకోండి. కొంచెం ఎక్కువ స్పీడ్ తిప్పారనుకోండి మంట ఎక్కువ బయటకు వస్తుందండి. మీరు మంట పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ ఎక్కువ మీరు స్పీడ్గా పెడితే మంట ఎక్కువ వస్తుంది, ఆయిల్ తక్కువ పెడితే తక్కువ వస్తుంది. ఇంకొకటి బ్లోయర్లో మనకు గాలి వస్తుంది కదా, ఈ గాలి కూడా మనం తగ్గించామనుకోండి, చూడండి ఆఫ్ చేసిన వెంటనే మనకు మంట ఆఫ్ అయిపోతుంది. ఓకేనా, మంట ఆఫ్ అయిపోతే మళ్ళీ పొయ్యాలి కదా కష్టం. అందువల్ల మీరు టక్కని మోటార్ ఆన్ చేసేయండి, టక్కని వెలుగుతుంది. ఓకే, ఈ విధంగా మనకు బ్లోయర్ మనం తిరుగుతూనే ఉండాలా. ఆ తర్వాత మనం ఆయిల్ వస్తూనే ఉండాలి. ఈ విధంగా ఉంటేనే రెండు కంటిన్యూగా మనకు వెలుగుతుంది. పొయ్యి మంటని తగ్గించాలనుకుంటే చూడండి, ఈ బ్లోయర్ మోటార్లో చూడండి కొంచెం రెగ్యులేటర్ ఉంటుంది కదా, అలాంటి మోటార్ తీసుకోండి. మీరు అడాప్టర్ ఉండేది స్పీడ్ తగ్గించేది, దాన్ని తీసుకుంటే మీకు మంట తగ్గించుకునేది స్పీడ్ తగ్గించుకుంటే బాగా బెటర్ అండి. దీంట్లో అయితే మనకు మంట బాగా పెరుగుతుంది అండి. ఎంత ఆయిల్ పెంచినా మనకు బాగా స్పీడ్గా పెరుగుతుంది. ఈ విధంగా వాటర్ అయితే హీట్ అయిపోయినాయి, చూసారా. ఈ విధంగా మనకు వాడితే చూడండి, మనకు ఆయిల్ ఎంత ఖర్చు అవుతుందో చెప్తాను ఇప్పుడు. మనం 1 లీటర్ మనం ఆయిల్ బాటిల్ తెచ్చుకున్నాం అనుకోండి, మనం వంట వండుకునే తర్వాత అన్నానికి మన కూరకు వండుకున్నాం అనుకోండి, ఒక 1/2 లీటర్ అయిపోయింది అనుకోండి, 1/2 లీటర్తో మనం అన్నం కూర వండుకుంటే చాలండి. ఆ విధంగా లెక్కేసుకున్నా కూడా ఒక నెలకు 15 బాటిల్ అవుతుంది మనకు. ఆ 15 బాటిల్ మనం లెక్కేసుకున్నా కూడా 450 రూపాయలు అవుతుంది. బాటిల్ వచ్చి మనకు 30 రూపాయలు అమ్ముతారు వేస్ట్ ఆయిల్. ఈ ఇంజన్ వేస్ట్ ఆయిల్ మీకు ఎక్కడ అమ్ముతారంటే చూడండి, బైక్ మెకానిక్ షాప్లు ఉంటాయి చూసారా, అక్కడ అమ్ముతారండి. అక్కడ తెచ్చుకోవచ్చు మీరు 30 రూపాయలు బాటిల్ లీటర్తో. మీకు ఎవరికి తెలిసిన వాళ్ళు అయితే ఫ్రీగా కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా స్టాండ్ ఉంటే బెటర్ అండి. స్టాండ్తో ఈ విధంగా పెట్టుకుంటే పెద్ద పొయ్యిలా తయారు చేసుకోవచ్చు. ఇంకా మీరు పెద్ద పొయ్యి తయారు చేసుకోవాలంటే పెద్ద బాటిల్తో తయారు చేసుకోండి, ఇంకా సెట్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేయండి, మీరు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. చూసారు, బాగా సెట్ అయిపోయింది, అవుతుంది. ఈ వీడియో బాగా పోయింది అనుకోండి, ఇంకా స్టాండర్డ్గా చూడండి, వెల్డింగ్ చేసి నేను పైపులతో సహా బాగా నీట్గా తయారు చేసి చూపిస్తాను మీకు. ఇంకా ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చు. ఇంకా స్టాండర్డ్గా మీకు అది మీకు 10 ఏళ్ళు వాడినా కూడా పాడవద్దండి, అలాగే తయారు చేసి చూపిస్తాను. ఓకే, ఈ పొయ్యి తయారు చేసిన ఖర్చు చూడండి, బ్లోయర్ మోటార్ ఒకటి నాకు ఎక్కువ ఖర్చు అయింది, 350 పడింది. మొత్తం నేను తయారు చేసిన మొత్తం సామాన్ అయింది నాకు 500 రూపాయలు మాత్రమే. ఈ విధంగా తయారు చేసుకోండి మీరు. ఈ పొయ్యి చూడండి, మీరు మామూలుగా మీకు వేస్ట్ ఆయిల్తో పనిచేస్తుంది, నార్మల్గా మీకు బొగ్గులతో పనిచేస్తుంది, కట్టిపోయి మనకు చక్కపేళ్ళతో పనిచేస్తుంది, అన్ని విధాలుగా పనిచేస్తుంది. డెఫినెట్గా మీరు వాడుకోవచ్చు. మోటార్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తుంది, అక్కడిని పని చేసుకోండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బై ఫ్రెండ్, మీ క్రియేట్ చేయండి.